ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా వార్తలు వచ్చేసరికి సిద్దిపేట పట్టణంలో ఈరోజు జిల్లా స్థాయి ఎంఆర్పీఎస్ సమావేశం జరిగింది. ముఖ్యంగా ఫిబ్రవరి 7న జరగబోయేటువంటి 1000 గళాలు 1,00,000 గొంతులు అనే నినాదంతో మాదిగలు చేపట్టినటువంటి బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలనే పిలుపు మేరకు సన్నాహక సమావేశం ఈరోజు సిద్దిపేటలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంఆర్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక న్యాయమైన డిమాండ్ కోసం జరుగుతున్న పోరాటం విజయవంతం చేయడం కోసం మాదిగలంతా ముందుకు రావాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అట్లాగే అన్ని వర్గాలు కూడా మాదిగల న్యాయమైన పోరాటానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా కోరారు. ఇక సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి నేతృత్వంలో ఒక సమావేశం జరిగింది. ప్రజలంతా కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలి, అట్లాగే ఓటర్లుగా ఎవరైతే అర్హులైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఓటర్లుగా నమోదు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మనోజ్ చౌదరి పిలుపునిచ్చారు. ఇక సంగారెడ్డిలో ఈరోజు రాష్ట్ర స్థాయి సిపిఎం మహాసభలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మహాసభలకు సంబంధించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అక్కడ బహిరంగ సభ కూడా జరిగింది. ర్యాలీ ఉత్సాహవంతంగా జరిగింది. ప్రజానాట్య మండలి కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఆకట్టుకున్న పరిస్థితి. బహిరంగ సభలో సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్తో పాటు రాష్ట్ర నాయకులు తమ్మినేని వీరభద్రము, అట్లాగే బివి రాఘవులు, చుక్కా రాములు, ఇంకా చాలామంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి సిపిఎం కార్యకర్తలు నాయకులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ముఖ్యంగా సిపిఎం నాయకులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంకా మరీ ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఫాసిస్టు చర్యలు మూలంగా దేశంలో ఒక అవాంఛనీయ వాతావరణం నెలకొంటుందని చెప్పి ఈ సందర్భంగా సిపిఎం నాయకులు ఆరోపించడం జరిగింది. ఇక జహీరాబాద్లో ఈరోజు జాతీయ ఓటర్ నమోదు కార్యక్రమంలో భాగంగా అక్కడ ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ర్యాలీ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవి ప్రధానంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్న వార్తలు.